స్టేట్ వర్సెస్ నోబడి అన్న మూవీ ట్రైలర్ తోటి అందరికి పోక్సో అన్న చట్టం ఒకటి ఉంది. పోక్సో అంటే ఎంత డేంజర్. Section 11 and 12 of POCSO Act. ఎవరి మీద పోక్సో పెట్టచ్చు అన్న డౌట్స్ అయితే చాలా మందికి వచ్చాయి. కానీ పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. చిల్డ్రన్ అంటే బిలో 18 years. వాళ్ళ పైన ఎట్లాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ చేసినా, అసభ్యంగా వాళ్ళ బాడీ పార్ట్స్ అన్న టచ్ చేసినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేసిన, అలా చూసినా, వాళ్ళతో అలా మాట్లాడిన, చైల్డ్ పోర్నోగ్రఫిక్ వీడియోస్ ని క్యారీ చేస్తున్న, ఇవన్నీ పోక్సో యాక్ట్ లో నేరాలు. మాక్సిమం పనిష్మెంట్ 20 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు ఇద్దరు మైనర్సే. వాళ్ళు ఏమన్నా లవ్ అఫైర్ లో ఉండి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే మరి ఎవరు కేసు పెట్టచ్చు అని అంటే, మొదటిగా పేరెంట్స్ గైడెన్స్ లో ఉన్నప్పుడు చెప్పిన మాటనే వినాలి. డెసిషన్ తీసుకునే రైట్ అయితే లేదు. బిలో 18 years లవ్ అఫైర్స్ ఉన్నా సరే కన్సిడర్డ్ యాజ్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్. ఒకవేళ కన్సెంట్ తో ఉన్నా సరే మరి శిక్ష ఎవరికి వస్తుంది? మైనర్ అయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అండర్ వాళ్ళని ఏదైనా రీహాబిలిటేషన్ పంపిస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేపిస్తారు. లేదు ఒక మైనర్ అమ్మాయి ఒక మేజర్ అబ్బాయి అయితే మాత్రం అతన్ని చార్జ్ చేసి దానికి తగినట్టుగానే అతనికి శిక్ష వస్తుంది. మైనర్స్ కి పోక్సో యాక్ట్ అన్నది అలార్మింగ్ యాక్ట్. నెవర్ ఎవర్ గో ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్స్. ఒకవేళ ఫోర్సబుల్లీ అసభ్యకరమైన పనులు చేసిన ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాల్సిన అఫెన్స్. అండ్ దానిని ఇమీడియట్ గా పేరెంట్స్ గానీ టీచర్స్ గానీ రిపోర్ట్ చేసి సరైన ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో పెట్టాలి. ఇదే ఈ పోక్సో యాక్ట్.